నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. అతని పేరు రమణ. ఉండేది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి. వృత్తి సైకిల్ మెకానిక్. చిన్న షాపు పెట్టుకుని ఎప్పటినుండో సైకిల్స్ రిపేరు చేస్తూ దానితో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతున్నాడు. అయితే రమణకి ఎస్బీఐలో అకౌంట్ ఉంది. అప్పుడప్పుడు బ్యాంకు వెళ్లి తన డబ్బులను తెచ్చుకుంటుండేవాడు. అయితే 2 రోజుల క్రితం ఎప్పటిలానే రమణ బ్యాంకు వెళ్లాడు. తన డబ్బులు తీసుకుంటున్న క్రమంలో తన ఖాతాలో అధిక మొత్తంలో డబ్బులుండటాన్ని గమనించాడు. ఎంత అంటే ₹1,00,000 తన ఖాతాలో ఉన్నాయి. అవి తన డబ్బులు కాదన్న విషయం రమణకి అర్థమైంది. అయితే తన చిన్న జీవితానికి ₹1,00,000 పెద్ద మొత్తమే. తాను నడుపుకుంటున్న సైకిల్ షాపు ఆ ₹1,00,000తో మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవచ్చు. లేదంటే కుటుంబ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు. అయితే రమణ ఇవేమీ చేయలేదు. తనవి కాని డబ్బులు తన ఖాతాలో పడినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ అధికారులకు వద్దకు వెళ్లాడు. తన ఖాతాలో జమ అయిన డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో చూడాలని కోరాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఆ డబ్బులు ఎక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయో చూశారు. ఒడిశాకు చెందిన పంకజ్ మాజీ ఖాతా నుండి రమణ ఖాతాకు వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది చెప్పారు. వెంటనే అతని డీటెయిల్స్ తీసుకుని అతని ఖాతాకు తిరిగి పంపించమని రమణ బ్యాంక్ సిబ్బందితో చెప్పాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది పంకజ్ మాజీ అడ్రస్ సేకరించి అతనికి ఫోన్ చేశారు. అతను వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడి తన పిల్లల ఫీజు కట్టే క్రమంలో ఒక ఖాతాకు బదులు మరొక ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించినట్లు చెప్పాడు. వెంటనే రమణ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బ్యాంక్ సిబ్బంది పంకజ్కు చెప్పారు. వెంటనే రమణ ₹1,00,000లో ₹1 కూడా ఉంచుకోకుండా మొత్తం తిరిగి పంకజ్ ఖాతాకు జమ చేశాడు. డబ్బులు వెంటనే తన ఖాతాకు జమ కావడంతో పంకజ్ మాధీ సంతోషం వ్యక్తం చేశాడు. రమణ నిజాయితీని మెచ్చుకున్నాడు. బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. సకాలంలో తిరిగి డబ్బులు ఇచ్చేయడంతో తమ పిల్లల చదువు ఆగకుండా చేశారని చెప్పుకున్నాడు. అంతేకాదు తన ₹1,00,000 తనకిచ్చిన సైకిల్ మెకానిక్ రమణకు తనకు చేతనైనంత సాయం చేశాడు. ఆ సాయం ఎంతంటే ₹3,000ను బహుమతిగా పంకజ్ మాజీ రమణ ఖాతాకు పంపించాడు. దీంతో రమణ కూడా సంతోషంగా ఆ మొత్తాన్ని తీసుకున్నాడు. రమణ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.